హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టు నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష లేదు. మనకి మంత్లీ 25,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కర్నూలు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మన ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ ఏ డిస్టిక్ వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మనం అలాగే 42 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏ యొక్క పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి దీనిలోనే అటెండర్ జాబ్స్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనం 7th క్లాస్ పాస్ అయితే చాలు. మనము ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 10th సర్టిఫికేట్ ఉన్న ఈ యొక్క 10th క్లాస్ పాస్ అయినా, అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి అర్హులైతే కారు ఈ యొక్క పోస్టులకి. ఓన్లీ 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఒక ఫెయిల్ అయినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే మనకి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి ఒక కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దాంతోపాటు మనకి ఒక డిగ్రీతో పాటు టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ రైటింగ్ అయితే మనకి హయ్యర్ టైప్ రైటింగ్ అయితే మనము ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించి మనకైతే సర్టిఫికేట్ అయితే ఉండాలి. మనకి ఇంగ్లీష్ యొక్క షార్ట్ హ్యాండ్ అయితే వచ్చినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు కదండి, ఒక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ పైన ఒక్కటే మనము ఒక గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే చేయించాలన్నమాట. మిగతా వాటికి అయితే మనం సెల్ఫ్ అటెస్టెడ్, మిగతా జిరాక్స్ కాపీస్ కన్నీ మన సెల్ఫ్ అటెస్టెడ్ చేసేసి మనకి ఒక 35 రూపీస్ స్టాంప్ తీసుకొని అతికించి ఈ యొక్క అడ్రస్కి అయితే పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదండి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కర్నూలు అని ఒక అడ్రస్కి అయితే మనము పోస్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎప్పుడు లోపల పోస్ట్ చేయాలి అంటే ఏప్రిల్ 11th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరు కానీ మీరు ఫ్రెండ్స్ కానీ మీరు రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్, మనకి శాలరీస్ కూడా మంచిగా ఉంటాయి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.